వరుసగా రాష్ట్రాలను గెలవాలనే ఆరాటం తప్ప వాటికి చేస్తున్నది ఎంత? ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ సభలో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నాం, కానీ మీరు మాత్రం రావట్లేదన్నట్టు మాట్లాడారు. మోదీ గతంలో తెలంగాణకి ఇచ్చిన హామీలేంటి, వాటిలో ఎన్ని నెరవేరాయి? హైదరాబాద్ కు ట్రిపుల్ ఐటీ అన్నారు, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తామన్నారు, వెనుకబడిన ప్రాంతాలు జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయాలన్నారు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ ఏమయ్యాయి? ఇవి విభజన హామీలు, ఇప్పటికీ నెరవేరలేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు ఓవర్ హాలింగ్ యూనిట్ ను మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంగతి అయితే ఇది సాధ్యమే కాదని బీజేపీ నేతలు ప్రకటించేశారు. మరి ఈ హామీలన్నీ ఏమైనట్టు? రాష్ట్రంలో 2722 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపడతామని 2014లో ప్రధాని ప్రకటించారు. 10 ఏళ్ల తర్వాత కూడా ఇది పూర్తి కాలేదు. 1719 కిలోమీటర్లే పూర్తయ్యాయి. ఇక తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే IIM ఏర్పాటు చేస్తామన్నారు, ఏమైంది? ఇవే కాదు, నిత్యావసర వస్తువుల ధరలపై 30% తగ్గింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, 50 రూపాయలకే లీటర్ పెట్రోలు, విద్యారంగానికి దేశ జీడిపిలో 6% నిధుల కేటాయింపు, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ఇవన్నీ ప్రధాని మోదీ ఇచ్చిన హామీలే. మరి ఇవన్నీ ఏమయ్యాయి? ఇప్పటి వరకు దాదాపు 12-13 సార్లు తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వీటిల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో PM ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశంలోని పేద కుటుంబాలన్నింటికీ ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. అది అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు వర్తిస్తుందన్నారు. మరి ఆ హామీ ఏమైంది? దేశంలో 60 ఏళ్లు దాటిన సన్న చిన్నకారు రైతులందరికీ పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని 2019 మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకు అందలేదు. సాగుకయ్యే ఖర్చుపై 50% కలిపి మద్దతు ధర చెల్లిస్తామని 2016 ఏప్రిల్లో ప్రకటించారు. 10 ఏళ్లైంది. ఆ హామీ ఏమైంది? అంటే దేశానికి ఇచ్చిన హామీలు, తెలంగాణకి ఇచ్చిన హామీలు, వీటిలో నెరవేరనివి ఎన్నో. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సర్వీస్ ఛార్జ్ బకాయిలు దాదాపు 1200 కోట్లు. ఈ బకాయిల కోసం ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం హైదరాబాదును, తెలంగాణను అభివృద్ధి చేస్తాను అని చెప్తే నమ్మగలమా? విభజన హామీలే అమలు చేయలేదు, వికసిత్ తెలంగాణ ఎలా చేస్తారు? పైగా ఇప్పుడు నాతో రండి, తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రిని తన పార్టీలోకి ఆహ్వానించటం అనైతిక చర్య కాదా? తనతో రాకపోతే తెలంగాణకు నిధులు ఇవ్వను అని పరోక్షంగా చెప్పడం రాష్ట్రాల హక్కులను కాలరాయడమే కాదా? ఇప్పుడు జరిగిన సభ, ఈ ఆర్భాటమంతా తెలంగాణ ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి, రానున్న GHMC ఎన్నికలే లక్ష్యంగా నిర్వహించింది మాత్రమే. అంతే తప్ప తెలంగాణకు, హైదరాబాద్కు చేసిందేమీ లేదు. ఇచ్చిన వాగ్దానాలేవి అమలు చేయలేదని నగర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.